రేయ్ చూడు, ఇట కళ్ళలో నీళ్లు పెట్టుకున్నావంటే నాకు చిరాకేస్తుంది. మగాళ్ళ ఉండరా, దేనైనా పోరాడి గెలుచుకోవాలి ఏదో ఒక రూపంలో. నువ్వు రా చెప్తా. రారా. అలాగే మామ, అట్నే. మావా వణకం. మావా, నేను చేసింది ముమ్మాటికి తప్పే. తాగిన మత్తులో కుర్రసేష్టలు ఏవో చేసి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినా. అయ్యి మనసులో పెట్టుకోబాకండి, నన్ను క్షమించను మావా. నువ్వు నీ నాటకాలు వెళ్ళరా దూరంగా. లేరా. ఏంది మామ, వాడు చేసిన తప్పుని ఒప్పుకుని కాళ్ళ మీద పడుతుంటే కూడా మీరిట మర్యాద లేకుండా మాట్లాడేది కరెక్ట్ కాదు. ఎంత కాదనుకున్నా మనం ఒకటే. 4 రోజులు గడిచిన తర్వాత అరే మన అల్లుళ్ళతో ఇట్టు మాట్లాడేసామేందని, అనవసరంగా వాళ్ళని బాధ పెట్టామేందని రేపు మీరు బాధపడకూడదు. రే, మీ వల్ల మేం బాధపడుతున్నాను రా. ఇప్పుడు మీ వల్ల మేము తగిన బుద్ధే చెప్పారు. కనీసం పూరినైనా నా బిడ్డగా బతికించుకోవాలనుకుంటున్నాను. నీ నీడ పడితే ఏదీ మంచి జరగదు. సెల్వి, నేనొక నిర్ణయం తీసుకున్నాను. వీళ్ళు ఇక్కడే ఉంటే మనల్ని మనశ్శాంతిగా ఉండనివ్వరు. అందుకనే పెళ్లిని ఇక్కడ పెట్టుకోవట్లేదు. మా మేనమామతో చెప్పి ఊళ్ళో ఏర్పాటు చేయిస్తున్నాను. రేపో ఎల్లుండో మనం ఊరికెళ్ళిపోతున్నాం. అబ్బా, ఏంటప్పా ఇది? సెల్వి, నాతో ఎవరు మాట్లాడకూడదని చెప్పు. ఇంకో విషయం, ఊళ్ళో జరగబోయే పూర్ణిమ పెళ్లికి ఎవ్వరినీ ఆహ్వానించట్లేదు. ఆ కుటుంబాన్ని గాని, నీ కూతుర్ని గాని, దాని మొగుణ్ణి గాని అస్సలు ఆహ్వానించడం లేదు. వాళ్ళెవ్వరూ అటువైపు రావడానికి కూడా వీల్లేదు. సెల్వి, ఇంకొక నిమిషం కూడా వీళ్ళిక్కడ ఉండకూడదు. మావా, ఏంది మావా ఇంతగా అవమానిస్తున్నారు మమ్మల్ని? చాలా బాధగా ఉందప్పా. మీరా ఇలా మాట్లాడేది? మాట్లాడేలా చేశారు. నన్ను ఈ స్థాయికి దిగజారేలా చేశారు.
నేను ముందే ఇలా ఉండుంటే బాగుండేది. వెళ్ళండి, మర్యాదగా బయటికి వెళ్ళండి. హ్మ్. గీత గీత చాలా సంతోషం మామ. తప్పు దిద్దుకుందామంటే ఆ అవకాశం కూడా ఇవ్వడం లేదు. తప్పు చేసింది మేమో మీరు ఆలోచించండి. పదరా. పూరి లేకపోతే చచ్చిపోతాను. సెల్వి, సెల్వి. ఏంది స్వామి? ప్రయాణానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకో. మళ్ళీ అది మర్చిపోయాను ఇది మర్చిపోయాను అనుకో. పెళ్లి ఖర్చుల కోసం ఒక చోట డబ్బు అడిగాను, అది ఇప్పుడు ఇస్తా అన్నారు. వెళ్ళి తీసుకొస్తాను. సరే స్వామి.
ఇప్పుడు మేం చెప్పేది చేసేది నీకు బాధ కలిగిస్తూ ఉండొచ్చు, కానీ మేమేం చేసినా నీ భవిష్యత్తు బాగుండాలని చేస్తాం. దాన్ని నమ్ము. ఆడపిల్లకి ఆశపడ్డవన్నీ జరుగుతాయని కల్లో కూడా అనుకోవద్దు. దయచేసి మనసులో ఉన్నదంతా తీసిపడేసి అర్థం చేసుకో. మీ అప్ప చేస్తుందే కరెక్ట్, నీకు అదే కరెక్ట్. అమ్మా, నీ పూజ అయిపోయినాక కిచెన్ లో పాలు కాచిపెట్టున్నాను. నువ్వే కాఫీ కలుపుకొని తాగేసే, సరేనా? నేను స్నానానికి వెళ్తున్నాను. കഷ്ടിയനോക്ക ശരവണ ഭവനാൽ ശിഷ്ടരുദവും ചെങ്കലിർവേലൊൻ പാദമിരണ്ടിൽ പൺമണി ചതങ്കൈ ഗീതം പാടകിൻകിണിയാട മയ്യൽ നടനം ചെയ്യും മയിൽ വാകനാർ കയ്യിൽ വേലാലനെ കാക്ക പണ്ടു വന്ന് വരവരവേലായുധനാൾ വരുകേ 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 സീക്കിനു വരുകേ. హలో మామా. మామా, తెల్లవారుజామునే బయలుదేరిపోతాం. ఓ 9-10 అక్కడ ఉంటాం మామా. డబ్బులకి ఏమి ఇబ్బంది లేదు మామా, ఇక్కడ ఏర్పాటు చేశాను. ఇప్పుడు డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్తున్నాను. మామా, మీరు గతమేది మనసులో పెట్టుకోకుండా నా బిడ్డ పెళ్లి మీ ఇంట్లో చేయడానికి ఒప్పుకున్నారు. చాలా థ్యాంక్స్ మామా. జీవితంతో మీకు రుణపడి ఉంటాను. ఇన్నేళ్లు మీతో సంబంధాలు తెంపుకొని దూరంగా బతుకుతున్న మనిషిని ఈ రోజున అక్కడికొచ్చి నా బిడ్డ పెళ్లి జరిపించాలనుకుంటున్నానంటే నన్ను అర్థం చేసుకోండి మామా. నా బిడ్డ జీవితం బాగుండాలని కోరుకుంటున్నాను. పూరి అమాయకురాలు మామా. నాకు పెద్ద బిడ్డగా పుట్టిందే కానీ లోకం తెలీదు. తెల్లనివన్నీ పాలను నమ్మే పిచ్చిది. అందుకే దాని జీవితం ఎటువంటి కష్టాలకి లోను కాకూడదని మంచి కుర్రాన్ని చూశాను. బావుంటది మామా. అతనితో పెళ్ళైతే పూరి జీవితం చాలా బావుంటది. చిన్నదాని జీవితం అంటే దాని ఇష్టానికి ఎంచుకొని వెళ్లకూడని ఇంటికి కోడలిగా వెళ్ళింది. దాని జీవితం గురించి బాధపడి ప్రయోజనం లేదు. అలా అని బాధపడకుండానూ ఉండలేను. కడుపున పుట్టిన పాపానికి రోజు బాధపడి కుమిలిపోవడం తప్ప చేయగలిగిందేమీ లేదు. కనీసం పూరి జీవితమైనా బావుంటే నేను సంతోషంగా ఉంటాను. పూరి కూడా అలాంటి తప్పే చేసుంటే అసలు నేనేమైపోయేవాణ్ణో నాకే తెలీదు. కానీ అది చాలా మంచిది మామా. నా మాట వింటుంది.
సర్దుకుపోతుంది. అది మీ బిడ్డే అనుకుని దాని పెళ్లి సవ్యంగా మీ చేతుల మీదుగా జరిపించండి మామ. అంతకంటే నేను కోరుకునేదేమీ లేదు. సరే మామ, ఉంటాను. బాలాజీ, బాలాజీ, పూరి బాలాజీ. పూరి ఏమైంది పూరి? ఎందుకు ఏడుస్తుండో? పూరి ఏమైనది పూరి? పూరి అర్జెంటుగా ఫోన్ చేసి ఏడకి రమ్మనవింది. పూరి పూరి ప్లీజ్ పూరి, పూరి ప్లీజ్ పూరి, ఏడోకు పూరి ప్లీజ్, ఏమని చెప్పు పూరి. తీసుకెళ్ళిపో, నన్ను ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళిపో. ఏమంటున్నావు పూరి? అవును, నిన్ను విడిచి నేను బ్రతకలేను. ఇంకొకరితో తల వంచి తాళి కట్టించుకోలేను. ఇంతకు ముందు నువ్వు నన్ను చాలా సార్లు అడిగావు, పారిపోయి పెళ్లి చేసుకుందాం పదా అని. నేనే వద్దన్నాను. ఇప్పుడు నేనే అడుగుతున్నాను. ప్లీజ్ నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో. ప్లీజ్ తీసుకెళ్ళిపో బాలాజీ. పూరి ఏంది నువ్వనేది? అవును, నేను పడుతున్న బాధని కానీ నేను పడుతున్న నరకాన్ని కానీ ఎవరు అర్థం చేసుకోవట్లేదు. నాకు నువ్వు కావాలి. తీసుకుని వెళ్ళిపో బాలాజీ, ప్లీజ్. బాగా ఆలోచించుకునే చెప్తున్నావా? అవును, మనసులో ఒకరు నుంచుకుని ఇంకొకరితో తాళి కట్టించుకుని జీవితాంతం బ్రతకలేను. ఆ నరకంలో క్షణ క్షణం కుమిలి చావాలి. నువ్వు తప్ప నాకింకేమీ వద్దు. ప్లీజ్ తీసుకెళ్ళిపో బాలాజీ, ప్లీజ్ తీసుకెళ్ళిపోవా, ప్లీజ్. అమ్మా, ఆ, కాఫీ తాగేశావా? తాగేశా. ఇందా ఆ. ప్రసాదం తీసుకో. మురుగా, పూరి ఇక్కడమ్మా కనిపించటం లేదు. ఇందాక పూజ చేసినప్పటి నుంచి కూడా కనపడలేదే. తన గదిలో ఉందేమో. సరే పూరి, పూరి నిన్నే. ఎక్కడికి వెళ్ళిందబ్బా ఈ పిల్ల? గదిలో కూడా లేదేంటి? ఎక్కడుందమ్మా? పెరట్లో ఉందేమో చూడవే. సరే ఇంకొకసారి ఆలోచించుకో పూరి. గతంలో నేను ఎన్నోసార్లు వెళ్ళిపోదామని చెప్పినప్పుడు నువ్వు వద్దన్నావు. దానికి కారణాలు కూడా చెప్పినావు. కానీ ఇప్పుడు సడన్ గా నువ్వే తీసుకుపోమంటున్నావు. బాగా ఆలోచించుకుని చెప్పు. నేను అన్ని ఆలోచించాను, ఇంకా ఆలోచించడానికి ఏమీ లేదు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. ప్లీజ్ ప్లీజ్ నన్ను తీసుకెళ్ళిపో, ప్లీజ్. అదేంటమ్మా ఫోన్ ఇక్కడే రింగ్ అవుతుంది?
నన్ను క్షమించమ్మా. పూరి పూరి ఎంత పని చేసావు పూరి, ఎంత పని చేసావు సెల్వి, ఎంత పని చేసావు పూరి. ఏమైంది? అమ్మా, చూడమ్మా పూరి ఎంత పని చేసిందో చూడమ్మా. ఏంటిది? బాలాజీతో వెళ్ళిపోయింది.